అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను టమోటా ఇగురు వండుతున్నానండి. టమోటా ఇగురు కోసం ఇక్కడ నాకు కావాల్సిన టమోటా పండ్లు ఎర్రగా ఉండేటివి తీసుకున్నానండి. ఆనియన్ కూడా కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూద్దాము కర్రీస్ ఎలా ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టమోటా కర్రీ అనేది మనకి ఇక్కడ బాగా హీట్ ఎక్కిందండి. ఇక్కడ జీలకర్ర ఆవాలు అయితే కనుక అవసరం లేదు. జీలకర్ర ఆవాలు నేను ఎప్పుడైనా కానీ సరే ఎవరైనా వాడతారేమో నాకు తెలియదు, కానీ నేనైతే కనుక టమోటా కర్రీకి జీలకర్ర ఆవాలు కరేపత్తా మిర్చి ఇలాంటివన్నీ ఏం వేయనండి. చూడండి మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గుడక వండుకోవచ్చు. సరిపోయినట్టుగా మనం ఇందులో పసుపు గుడక యాడ్ చేయాలి. కర్రీకి సరిపోయినట్టుగా సాల్ట్ అనేది నేను యాడ్ చేశాను. రెండు బాగా మగ్గాలండి. పసుపును మనం సాల్ట్ అనేది వేసాము. సాల్ట్ వేస్తే ఫాస్ట్గా ఇందులో టమోటాలో నుండి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఫాస్ట్గా కుక్ అవుతుంది. మనము అలాగే సాల్ట్ వేసిన వెంటనే మనకు టమోటా పండు అనేది ఫాస్ట్ కుక్ అవుతుందండి. దీంట్లో నేను కొద్దిగా టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. సగం కూర ఉడికిన తర్వాతనే మనం కారం పొడి అనేది ఇందులో యాడ్ చేయాలి. ఈ కర్రీలో ధనియా అంటే ఇంకా గరం మసాలా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. గరం మసాలా చూసుకొని వేయండి. ఇప్పుడు మాత్రం మనకు వాటర్ అనేది ఇంకా కొద్దిగా ఉంది కదండి. ఇదంతా బాగా ఉడికి నూనె అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అప్పటికి మనకు టమోటా పండు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అందుకనేసి ఒక్కసారి బాగా కలిపేసి మంట చిన్నగా పెట్టేసి బాగా ఉడికించండి. నూనె అనేది పైకి తేలితే ఇంకా మనకు కర్రీ అనేది రెడీ అయినట్టుగా ఉంటుంది. చివరిలో మనం కొత్తిమీర అనేది యాడ్ చేద్దాము. అన్నీ వేసిన తర్వాత మూసి పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూసాం అనుకోండి. చూడండి నూనె అనేది చెప్పాను కదా, కూర ఉడికిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే టమాటా పండు ఇగురికి పైన తేలాలి అనమాట. మనం ఎంత నూనె వేసామో అంత నూనె మనకు పైన తేలాలి. ఇప్పుడు మనము ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కొద్దిగా ఫ్లేవర్ కోసం వేద్దామండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి ఇంకొకసారి కలిపేసి వదిలేయడమే. ఇంకా ఈ స్టవ్ అనేది కూడా ఆపేయవచ్చు. గుమగుమలాడే టమోటా ఇగురు రెడీ. ఈ వీడియో మీకు నచ్చే ఉంటే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లాహ్ హాఫీజ్.